జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. కాదియా మన బంగారాలు మంచి అయితే ఊళ్ళో వాళ్ళని ఎందుకు అన్నాము? మన వాళ్ళలో శుద్ధం లేక ఇంక ఊరికి అందరినీ అనాల్సి వచ్చింది. లేకపోతే ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి హిందువుల్ని ఎవడు పడితే ఓడి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతా, నోటుకు వచ్చినట్టు చేస్తా ఉంటే అన్ని దమ్ములు ఉన్నాయి. ఇవిడికైనా కానీ బొస్సు ఎత్తేదానికా? వీళ్ళు సరిగ్గా ఉంటే లేకనే కదా ఎవడు ప్రతి ఒక్కడికి కూడా మా తోకలు ఈకలు వచ్చినాయి. అందరికి ఎవరు పడితే వాడు మాట్లాడేదానికి. అసలు విషయానికి వచ్చా, సమాజ్వాదీ పార్టీ సరిగ్గా చెప్పాలంటే ఇది ఒక పచ్చి సూడో సెక్యులర్ పార్టీ. అయోధ్య కరసేవకుల మీద పోలీసుల చేత కిరాతకంగా కాల్పులు జరిపించి అనేక మంది హిందువుల ప్రాణాలను బలిగొన్నటువంటి పార్టీనే ఈ సమాజ్వాదీ పార్టీ. మీకు తెలుసా ఈ విశ్వాసంలో? కావాలంటే ఒకసారి మీరు ఆ గూగుల్లో పాటు సెర్చ్ చేసి చూడండి, అన్నీ కనపడతాయి. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. కంప్లీట్గా హిందూ సమాజాన్ని రెండో తరగతి పౌరులుగా, అంటే ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి హిందువులను, హిందూ సమాజాన్ని అసలు వీళ్ళు రెండో తరగతి పౌరులుగా పరిగణించిన పార్టీ కూడా ఈ సమాజ్వాదీ పార్టీనే. ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీ అధ్యక్షునిగా అఖిలేష్ యాదవ్ కొనసాగుతున్నారు. ఈ ఎర్ర టోపీ ఒకటి పెట్టుకుంటాడు ఒక ఆయన, పెద్ద లఫంగ మాదిరా ఆ మనిషి అన్నమాట. అయితే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ భారతీయ జనతా పార్టీ కన్నా అధిక ఎంపీ సీట్లు సంపాదించింది. సరే, అది వేరే విషయం. అదే నేను చెప్పింది ఇందాక, మన బంగారాలు శుద్ధమైనట్టు అయితే ఇంకొక నండం ఎందుకన్నట్టు ఇది దీనికోసమే. ఇక అప్పటి నుండి అఖిలేష్ యాదవ్కి అయితే తలబిరుసు ఎక్కువైపోయింది. ఆయనకో అయోధ్య నియోజకవర్గం అంటే యాక్చువల్గా వచ్చేసి ఇది పార్లమెంట్ నియోజకవర్గం, అంటే ఫైజాబాద్ నియోజకవర్గం ఇది. ఆ నియోజకవర్గంలో విజయం సాధించినటువంటి అవధేష్ ప్రసాద్ను చూపిస్తూ అయోధ్యలో అసలు హీరో ఇతనే అంట. అయోధ్య రాముల వారిని తక్కువ చేసేలా మాట్లాడినాడు ఎవరు? ఈ అఖిలేష్ యాదవ్. ఆయన ఎట్టుంటాడు తెలుసా? అవధేష్ ప్రసాద్ అదేందో అంటారు, సూట్ వేసేట్టున్నదని ఆ మారు ఉంటాడు ఆ మనిషి. ఆయన అవతారం. ఈ మధ్య ఒక డిబేట్లో ఆ యాంకరు, ఆ జర్నలిస్ట్ అడిగినాడు ఏమని, ఒకసారి జై శ్రీరామ్ అనమంటే ఇట్ట జరకనే అని నవ్వుతాడు. కానీ పెద్ద గొర్రె నవ్వినట్టు ఓడి ముఖానికి ఓడి నోట్లోంచి జై శ్రీరామ్ అనే పదం కూడా రాలయ్యా. అట్టోడికి ఓట్లు వేసారు ఆడుండే జనాలు. కానీ విషయం ఏంటంటే ఒక వర్గం ప్రజలు ఆ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉన్నారంట. మనోళ్ళు ఏంటంటే అట్టుకొని జీలబెరుక్కున్నారు. వాళ్ళు ఉండేవాళ్ళు తప్ప అన్ని గంప కొత్తగా అవతల వేసేసరికి ఆ పనికి మనోడు గెలిచాడు. లేకపోతే కనీసం పార్లమెంట్లో అడుగు పెట్టే ముఖమైన ఓడిదే. అటోడు గెలిచాల్సి వచ్చింది. ఇదేది మన చేతకాంతనంతో. అయితే అందరూ కూడా ఉత్తరప్రదేశ్ బీజేపీలో విభేదాలు ఏర్పడినాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. నిజానికి బీజేపీలో నాయకుల మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చిన సంగతి నిజమే. అవునియా, ఇల్లు అన్నాక పార్టీ అన్నాక ఇంట్లోనే ఉంటాయి. ఒకరు బొసితే ఒకరు బొసకదో. అటాడిది పార్టీలో ఇంకా ఉండవా? ఒక సమస్యలు లేకుండా ఉంటాయి. ఏ పార్టీలో లేకుండా ఉన్నాయి? ఏడైనా చిన్నగా ఈ మామూలే ఉండేది. అది ఒకరు ఎదుగుదల చూసో లేకపోతే ఒకరు దూకుడు చూసో ఇంకొకరికైతే పడకుండా ఉంటుంది, కుళ్ళుకుంటూ ఉంటారు. అమెరికా అట్టాడితే కుళ్ళిపోతే కుళ్ళుకుంటుంది. ఇంకా వీళ్ళేమో అది మనుషులు ఊరికే ఇంకా వాళ్ళు కుళ్ళుకోకుండా అంటారు. అవన్నీ మావులే కదా, ఇట్టన్నీ అవన్నీ పట్టించుకోబనిలే. కానీ అవన్నీ కూడా ఇందాక నేను అన్నట్టు అవన్నీ చిన్న అంశాలు మాత్రమే అవన్నీ. కానీ బీజేపీలో లేని విభేదాలను సృష్టిస్తా కొన్ని మీడియా సంస్థలు ఈడంగా పని పట్టాలా, వాళ్ళంతా ఇంత సిల్లర మరలు వేస్తారు. వీళ్ళ మొహాన ఒక్కొక్క బిస్కెట్ వేసినట్ట ఆ సిల్లర మరలు తీసుకునేది నోటుకు వచ్చినట్టు ఇంక వాగుతూ ఉండేది. ఆ మీడియా సంస్థలు ఈ మేధావులు అంటారు చూడు, ఆ మేధావులు అంటే కనీసం వీళ్ళ మొహాన్ని ఇంట్లో పెళ్ళం కూడు కూడా వేయదు, అన్నం కూడా పెట్టదు. అటోళ్ళు వీళ్ళు మేధావులు. అట్లా కొంతమంది జర్నలిస్టులు రాక్షస ఆనందం పొందుతున్నారు, ఊరికే కూడా కాదు. కానీ ఉత్తరప్రదేశ్లో జరుగుతోంది ఇంకొకటి. అదేంటంటే ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ అధ్యక్షుడిగా ఉన్న సమాజ్వాదీ పార్టీ నుంచి బాగానండి న్యూస్, సమాజ్వాదీ పార్టీ నుంచి 18 మంది ఎంపీలు, 45 మంది ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు కాదు, వీళ్ళందరూ కూడా బీజేపీతో టచ్లో ఉన్నారంట. వీళ్ళంతా బీజేపీ అధిష్టానం ఎప్పుడు అంటే అవతల నుంచి ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో అప్పుడు బీజేపీలో చేరేదానికి వీళ్ళంతా సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ఈ చర్చలు అయితే నడుస్తూ ఉన్నట్టు అర్థమవుతుంది. వీళ్ళంతా కూడా అఖిలేష్ యాదవ్ చేస్తున్న ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు నచ్చక బీజేపీలో చేరాలని చెప్పి నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతే కదా, వాళ్ళలో కూడా ఉంటుంది కదా కొంతమందిలో నాకు రక్తము రోసం పౌరుషం ఏదో ఒకటి ఉంటుంది కదా, అటోళ్ళే అనమాట. ఇంక ఈ దరిద్రుడు మనకు పనికిరాడలేరా స్వామి అన్నట్టు వీళ్ళు ఏదో ఆలోచన చేస్తున్నారు. లేకపోతే రాముడిని తక్కువ చేసేది వాడికి దునపోతున్నట్టు ఉంటాడు. వాడినేది హీరో మాదిరి వాడిని మాట్లాడేది. మొహాలు అద్దాల్లో చూసుకున్నారంటారా? ఎప్పుడన్నా నిద్రలేసి మొహాలు చూసుకుంటారా స్వామి ఒకసారి అద్దాల్లోనూ? మా ప్రాణాలన్నా తీయకుండా ఉంటారు. లేకపోతే ఒక్కొక్క నెల హీరోని చేసేది నోటికి చేతికి మేము కొట్టుకోవాలా, మీరు చేసే కుళ్ళు జోకులని వెళ్ళాక ఏం కర్మరా స్వామి అన్నట్టు. అయితే ప్రస్తుతం
ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలకు ఈ బై ఎలక్షన్లు అయితే జరగాల్సి ఉండాలి. నేను నిన్న కూడా చెప్పిన ఈ బై ఎలక్షన్ల తర్వాత సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎంపీలు అలాగే ఈ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఇదే నిజమైతే 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ అఖిలేష్ యాదవ్ మరోసారి అయితే ఘోరంగా పరాజయం అయితే చవిచూడనున్నాడు. అంటే ఓడిపోయేదానికి ఇంకా ఆయనకు ఇంకా ముహూర్తం పెట్టినట్టే లెక్క. అది ఆ సంగతే. అదే నేను చెప్తాంది, మన బంగారాలు మంచి అయితే ఒకటి అనేది ఎందుకు, ఒకటికన్నా యానిచ్చి వచ్చాయండి పాతలన్నీ దమ్ములు ఊరికైనా ఎవడంటే కూడా అది ఇది మాట్లాడేదానికి ఏమి అఖిలేష్ యాదవ్కి వచ్చిందా? వీళ్ళు మనకు తెలిసిందే కదా, కనీసం రామ మందిర నిర్మాణాన్ని కూడా వ్యతిరేకించారు. వీళ్ళు కరసేవల మీద దాడులు చేశారు, కాల్పులు జరిపినారు, కొంతమందిని పొట్టన పెట్టుకున్నాడు ఈ నాయనప్పుడు. ఓడింగ్ ఎంత దుర్మార్గుడో చూడు. రామచరిత మానసను ఇట్లాంటన్నిట్లు కూడా వీళ్ళు వ్యతిరేకించారు. మన వాళ్ళకు ఉంటే కొంచెం అన్న ఒంట్లో ఏదైనా కొంచెం సీము నిద్ర ఏదన్నా రోసం పాసం ఏదన్నా ఉంటే వీళ్ళకన్నా సీన్ ఆడాది. ఇది ఈయనకు కానీ లేకపోతే ఎండాడు కదా ఫిరోజ్ జహాంగీర్ వాళ్ళ మనవడు ఎవరో ఈ రాహుల్ గారు, ఆయనకైనా కానీ అన్ని ఎట్టొచ్చాయి పాతలో. మన వాళ్ళకి అంత సీన్ లేకనే వీళ్ళు దద్దమ్మలు అయిపోయి వాళ్ళు ఇష్ట ప్రకారం వాళ్ళు కథలు చేస్తున్నారు. కానీ పౌరుషం రోషం అంటే ఎట్టుంటుందో వీళ్ళందరికీ తెలియాలి. అర్రే నాయనా, హిందువులు తిరగబడినారంటే భూస్థాపితం అయిపోతాం రా, మనం కనుమరుగైపోతాం. చరిత్రలో ఎక్కడ కూడా ఎతికి చూసినా కానీ భూతద్దం పెట్టి ఎతికి చూసినా కూడా మనం కనపడమనేటట్టు ఉండాలి. అది లెక్క. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టి ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. మనం ఏం చేస్తున్నామంటే వీలైనంత మందిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒక న్యూస్ ఇవ్వడమే కాదు, ఒక విలువైన వార్తను అందించడమే కాదు, దాంతోపాటు ఏంటంటే అటు ఇటు కాకుండా బతున్నారు. అది 1వ రకం 2వ రకం 3వ రకం కూడా కాకుండా ఈ 4వ రకంగా బతున్నారు కొంతమంది జనాలు. వాళ్ళు ఏదో కొంతవరకు మార్పు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో నేను చేసే ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలా. మీరు కూడా నాకు కొంచెం సహకరిస్తా ప్రోత్సహిస్తా మన వీడియోలు 10 మంది షేర్ చేశారంటే కొంతమంది ఆలోచనలు అయినా కానీ మార్పు వచ్చే అవకాశం ఉండదు. అది విషయం. అట్నే ఎవరైనా కానీ నాయనా మీకు పుణ్యం ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఆ బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా దాన్ని నొక్కాలా. నొక్కితే మనం ఏ వీడియో చేసాం కానీ అన్ని నోటిఫికేషన్లు వచ్చాయి. లేదంటే సబ్స్క్రైబ్ చేసాం కానీ నోటిఫికేషన్లు రావు. కాబట్టి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ప్లీజ్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా. జై శ్రీరామ్ అందరికీ.